సో అందరికీ నమస్కారం. ఈ క్లాస్ లో 7th క్లాస్ అయినటువంటి రాజులు కట్టడాల గురించి మాట్లాడుకుంటాం. తప్పకుండా ఈ యొక్క లెసన్ నుంచి 2 మార్కులు ఇంత ముందుకు క్వశ్చన్ రావడం జరిగింది. ఈసారి కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఎస్జిటి వాళ్ళకు, ఎస్ఎస్ఓసి వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది. అంటే షాజహాన్ నిర్మించినటువంటి తాజ్ మహల్, అదేవిధంగా షాజహాన్ నిర్మించినటువంటి దివానీ ఖాస్, దివానీ ఆమ్, మరి అదేవిధంగా ఎర్రకోట నిర్మించినటువంటి షాజహాన్ అనేటువంటి కట్టడాలు, మరియు సో కుతుబ్ మినారు సో మొదటగా నిర్మించిన ఎవరు అంటే కుతుబ్ మినార్ను కొంతవరకు నిర్మించిన ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ అంటే ఇక్కడ కుతుబ్ మినార్ను పూర్తి చేసింది ఎవరు? ఇల్టుట్మిష్. అంటే కుతుబ్ మినార్ మొదటి అంతస్తును కట్టించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ యొక్క మిగతా అంతస్తును కట్టించింది ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్. ఎవరండి? ఇల్టుట్మిష్. సో ఆ అంశాలన్నీ కూడా మనము మాట్లాడుకుంటాం. సో కుతుబ్ మినారు, మరి ఇక్కడ ఈ కుతుబ్ మినార్ అనేది ముఖ్యంగా దీన్ని ఎప్పుడు కట్టించారు? కుతుబుద్దీన్ ఐబక్ 1199 సంవత్సరంలో కట్టించాడు. ఈ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మొదటి అంతస్తు కట్టించిన అవసరం అంటే కుతుబుద్దీన్ ఐబక్ బిరుదు అంటే లాక్ బక్షక్. లాక్ బక్షక్ అంటే లక్షలు దానం చేసేవాడని లాక్ బక్షక్ అనేటువంటి బిరుదు ఉన్నది కుతుబుద్దీన్ ఐబక్. మరి మిగిలినటువంటి అంతస్తులు ఎవరు నిర్మించారు? ఇల్టుట్మిష్. ఏ సంవత్సరంలో నిర్మించారంటే 1229 సంవత్సరంలో 1229 సంవత్సరంలో నిర్మించాడు. మొదటి అంతస్తు అవుతారంటే కుతుబుద్దీన్ ఐబక్. ఏది? కుతుబ్ మినారు. మరి ఇక్కడ నెక్స్ట్ ఇది ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరి 7-10వ శతాబ్దం మధ్య కాలంలో ఎక్కువగా భవంతుల నిర్మాణం జరిగింది. ఆ భవంతుల నిర్మాణంలో కిటికీలు మరియు దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి డిజైన్లు. ఏ శతాబ్ద కాలంలో భవంతుల నిర్మాణం జరిగింది, కిటికీలు నిర్మించారు అంటే 7-10వ శతాబ్దం నుంచి, అంటే 7వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్య కాలంలో ఈ భవంతుల నిర్మాణం జరిగింది. లాస్ట్ ఎగ్జామ్ లో ట్రాబిట్ లేదా కార్బెల్డ్ అంటే అడిగింది. ఎగ్జామ్ లో ఇది అడిగింది. ట్రాబిట్ అంటే ఏంటి? లేదా 1 2 ఆర్ కార్బెల్డ్ అంటాం. ఏమంటాం? కార్బెల్డ్. సో కార్బెల్డ్ అంటే ఏంటి అంటే రెండు నిలువు స్తంభాల పైన అడ్డంగా దొలాలను ఉంచి పైకప్పు ద్వారాలనే ఏమంటారంటే ట్రాబిట్ అంటాం. ఏమన్నాము? రెండు నిలువు స్తంభాల పైన అడ్డంగా ఏం చేస్తున్నాడు? ఇక్కడ దొలాలను వస్తున్నాడు. సో ఉంచి పైకప్పు ద్వారాలు కిటికీ అమర్చేవారు. పైకప్పు ద్వారాలు ఏంటంటే కిటికీకి అమర్చేవారు. దాన్ని ఏమంటారంటే ట్రాబిట్ లేదా కార్ బెల్డ్ అంటాము. అంటే ఏ కాలంలో యొక్క ఈ ట్రాబిట్ విధానంలో అంటే ట్రాబిట్ సో 8 నుంచి 13వ శతాబ్ద కాలంలో, 8 నుంచి 13వ శతాబ్దం కాలంలో మరి ఈ ట్రాబిట్ విధానంలోనే దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, సమాధులు కావచ్చు, ఇంకా అనేక నిర్మాణాలన్నీ కూడా ఈ విధానంలో జరిగినాయి. తర్వాత మనకు లాస్ట్ టెట్ ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్ అడిగిండు. ఏమడిగింది సార్ అంటే కందరి అంటే ఇక్కడ కందరియ మహాదేవ శివాలయాన్ని ఏ రాజు అన్నాడు అంటే చందేల రాజు అనేటువంటి దంగదేవుడు నిర్మించిండు. దంగదేవుడు. ఇదే క్వశ్చన్ అడిగాడు. సో కందరియ మహాదేవ శివాలయాన్ని ఏ సంవత్సరంలో? సో 909 సంవత్సరంలోని క్రీస్తకము చందేల రాజు. ఏ రాజు? చందేల రాజు. సో రాజు పేరు ఏంటి? దంగదేవుడు నిర్మించాడు. ఏ దేవాలయాన్ని? కందరియ మహాదేవ శివాలయం. వాస్తవానికి అప్పుడు ఈ దేవాలయం నిర్మించేటప్పుడు ఒక వంపు విధానంలో, అంటే దేవాలయం అనేది ఒక స్లోప్గా ఉండేది. ఎందుకంటే ఎత్తైనటువంటి బరువైనటువంటి అంశాలను పైకి వెళ్ళాలంటే వాళ్ళు చాలా స్లోప్గా ఉండడం వల్ల వాటిని ఈజీగా పైకి వెళ్ళే విధంగా చేసేవారు. తంజావూరులో ఉన్నటువంటి బోధేశ్వర ఆలయం కూడా ఈ స్లోప్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక వరుస క్రమంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎత్తైనటువంటి వాటిని పైకి తీసుకెళ్ళాలంటే అలా స్లోప్ ఉన్నప్పుడు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ట్రూ ఆర్చ్. సో ఆర్చ్ మధ్య భాగంలో కీలకమైనటువంటి రాయి ఉంటుంది. ట్రూ ఆర్చ్ అంటే ఏంటంటే ఆర్చ్ మధ్య భాగంలో కీలకమైనటువంటి రాయి ఉంటుంది. దాన్ని ట్రూ ఆర్చ్ అంటాము. మరి ట్రూ ఆర్చ్ మోడల్లో నిర్మించినటువంటి అంటాడు. ఇట్లా ఎగ్జామ్ ఏమిటంటే ట్రూ ఆర్చ్ మోడల్లో నిర్మించిన ఏంటి? సో ఇక్కడ అలాయ్ దర్వాజా. సో అలాయ్ దర్వాజా
కువత్ అల్ ఇస్లాం మసీద్, కువత్ అల్ ఇస్లాం మసీద్ కూడా ఎక్కడ సరే ఢిల్లీలో ఉంది. దీన్ని అంటే ఏ మోడల్ ఇచ్చారు? 2 ఆర్చ్ మోడల్లో ఉంది. మరి తలుపుల మీద కిటికీల మీద ఉంచినటువంటి మొత్తము నిర్మాణం యొక్క బరువును కమాన్ల మీద మోపారు. సో కమాన్ మీద బరువు ఉంటుంది. ఇది చూడండి, తలుపుల మీద కిటికీల మీద ఉంచే మొత్తము నిర్మాణం బరువు అంతా కూడా దేని మీద ఉంటుంది? కమాన్ మీద ఉంటుంది. ఆ కమాన్ మీద ఉండేటువంటి నిర్మాణాన్ని అంటే ఇదే నిర్మాణం సొరంగాల కోసం, సొరంగాల పైకప్పు కోసం, గుమ్మటాల పైకప్పు కోసం ఈ విధానాన్ని ఏమంటారు? ఈ యొక్క విధానాన్ని ఏమంటారంటే ఆర్కియేట్ అంటాం. ఏమంటాం? ఆర్కియేట్ గా పిలుస్తాం. ఆర్కియేట్ అని పిలుస్తూ ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. తలుపుల మీద కిటికీల మీద ఉన్నటువంటి మొత్తం నిర్మాణ బరువును కమాన్ల మీదనే మోపుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మరి నిర్మాణంలో ఎక్కువగా దేని ఎక్కువ వాడేవారు? సున్నం ఎక్కువ వాడేవారు. ఎక్కువగా సున్నం వాడారు. సో సున్నం వాడి అంటే వాళ్ళు సున్నము, తర్వాత మిగిలినటువంటి ఇసుక, సో ఇంకేంటి ఇటుకను, సో కాల్చినటువంటి ఇటుకను, సున్నంను ఎక్కువ వాడారు. ఆగ్రా కోటలో వాటర్ గేట్ నిర్మాణం చూసినప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటర్ గేట్ నిర్మాణం ఏమంటారు? వాటర్ గేట్ నిర్మాణం ఎక్కడ ఉంది? ఆగ్రాలో ఉంది. 1156లో షాజహాన్ నిర్మించినటువంటి సో అంటే ఇక్కడ జామీ మసీద్ లేదా జామా మసీదు. సో ఇక్కడ జామా మసీద్ అనేది షాజహానాబాద్ లో ఉంది. చూడండి ఎక్కడ ఉంటుంది? 1156లో షాజహాన్ నిర్మించినటువంటి జామా మసీద్ అనేది ఎక్కడ ఉంది? జామా మసీద్ అనేది సో షాజహానాబాద్ లో ఉంది. ఎక్కడుంది? షాజహానాబాద్ లో ఉంది. మరి అమృత్సర్ లో ఉన్నటువంటి అరిందర్ సాహిబ్ అంటారు. సో అమృత్సర్ లో ఉన్నటువంటి అర్నిదర్ సహీబ్ మరి ఇక్కడ దీన్ని స్వర్ణ దేవాలయం అంటాము. ఏమంటాము? స్వర్ణ దేవాలయం అంటాము. సో ఇక్కడ పంజాబ్ లోని అమృత్సర్ లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ రాజులు ఎక్కువగా దీన్ని ఖర్చు చేశారు. రాజులు ఎక్కువగా ఆ సంపద అంతా కూడా దేవాలయాలకు, కట్టడాలకు, సమాధుల నిర్మాణానికి వీటికి ఖర్చు ఎక్కువ చేశారు. మరి ప్రజల సంక్షేమం కోసం తక్కువ ఖర్చు చేసి ఈ దేవాలయం కోసము, నిర్మాణం కోసము వారి యొక్క ఆంక్షలు చేస్తారు. 9వ శతాబ్దంలో పాండ్య రాజు అయినటువంటి పాండ్యరాజు అయినటువంటి శ్రీవల్లభుడు శ్రీలంకపై దాడి చేసి సేనావన్ను ఓడించాడు. 850 మధ్య ఉన్నటువంటి ఆ రాజు అయినటువంటి సేనావన్ను ఓడించింది. ఎవరు ఓడించారు? పాండ్యరాజు అయినటువంటి శ్రీవల్లభుడు. మరి ఇక్కడ ఓడించి అక్కడ అనేక మందికి రాసి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి సంపదలను, శ్రీలంకలో ఉన్నటువంటి సంపదలను, బౌద్ధ విగ్రహాలను దోచుకొని వెళ్ళాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాత్రికులు రాయడం జరిగింది. మరి తర్వాత కాలంలో ఇప్పుడు ఈయన దాడి చేసింది. శ్రీవల్లభుడు దాడి చేస్తే మళ్ళా సింహాల రాజు అయినటువంటి సేనా 1 తర్వాత సేనా 2 వస్తాడు. పాండ్య రాజు అయినటువంటి మధుర మీద పాండ్య రాజు ఏంటి? మధుర. ఈ మధుర మీదకు దండెత్తమని సో చెప్పడం జరిగింది. మరి ఎందుకు దండెత్తింది? ఇక్కడ సేనా 2 ఎందుకు దండెత్తాడు? బౌద్ధ విగ్రహాలను తిరిగి తేవడానికి. చాలా ఇంపార్టెంట్. సేనా 2 ఎందుకు దండెత్తాడంటే బౌద్ధ విగ్రహాలను తిరిగి తేవడానికి దండెత్తాడు అనే అంశాన్ని యాత్రికులు రాశారు. 11వ శతాబ్దంలో చోళరైనటువంటి రాజేంద్రవన్ రాజధానిలోని శివాలయం నిర్మించాడు. శివాలయం నిర్మించి ఓడిపోయిన రాజుల నుంచి కూడా బహుమతిగా ఏం చేశారంటే విగ్రహాలను తీసుకురామన్నాడు. ఏందేమన్నాడు? విగ్రహాలు తీసుకురావాలి అంటే ఒక్కొక్క రాజు ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకురావాలి. ఒకరు గణపతి విగ్రహం, ఒకరు ఈ విధంగా అంటే రకరకాల విగ్రహాలను ఆ దేవుని ప్రతిభాన్ని కూడా తీసుకురావాలని ఎవరు చెప్పారు? చోళరాజు రాజేంద్రవన్. నెక్స్ట్ గజనీ మహమ్మద్. మరి గజనీ మహమ్మద్ ఎవరికి సమకాలీనుడు అంటాడు? గజనీ మహమ్మద్ అనేటువంటి వాడు సో చోళ రాజేంద్ర వన్ కు సమకాలికుడు. చాలా ఇంపార్టెంట్. గజనీ మహమ్మద్ చోళ రాజేంద్ర వన్ కు సమకాలికుడు.
మరి గజనీ మహమ్మద్ ఏం చేశాడంటే సోమనాథ్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. గుజరాత్ రాష్ట్రం ఉన్నటువంటి సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. నెక్స్ట్ విజయనగరం. విజయనగరం అంటే విజయాల నగరం. మరి తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి నగరమే విజయనగరం. మరి ఇక్కడ ఈ విజయనగరం యొక్క ప్రధాన అంశం ఏంటంటే గోపురాలు, గుండ్రటి పైకప్పులు, భవనాలు, గజశాలలు అంటే స్థాన వాటికలు, వీరి యొక్క నిర్మాణాలు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఎత్తైనటువంటి గోపురాలు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అనేకమంది గోపురాలు ఎక్కువగా నిర్మించడం జరిగింది. తర్వాత విజయనగర రాజులలో ఉన్నటువంటి గొప్ప కట్టడం అంటారు ఏంటి సార్ అంటే మహానవమి దిబ్బ. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. విజయనగర రాజుల కాలంలోని గొప్ప కట్టడం ఏంటి అంటే మహానవమి దిబ్బ. ఏ దిబ్బ? మహానవమి దిబ్బ. ఇది 11,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్నది. ఎంత విస్తీర్ణంలో ఉందంటే 11,000 అడుగుల విస్తీర్ణంలో ఉంది. 55 అడుగుల ఎత్తున్నది. ఇది 11,000 అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తున్నది. ఎన్ని అంతస్తుల కంటే ఎక్కువ సార్ అంటే 5 అంతస్తుల కంటే పొడవైనది. 5 అంతస్తుల కంటే పొడవైనది. 200 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు ఎత్తివేయించేశారంటే 3 సార్లు ఎత్తివేయించారు ఈ యొక్క మహానవమి దిబ్బ. మరి మహానవమి దిబ్బ దగ్గర ఏం చేస్తారంటే నవరాత్రి పూజలు చేస్తారు, దసరా దర్బారు చేస్తారు, వివిధ రకాల ఉత్సవాలు చేస్తారు. మరి సామంత రాజులు ఈ దర్బార్కి వచ్చినప్పుడు అనేక బహుమతులు, అనేక కానుకలు కూడా ఇచ్చేవారు అనేటువంటి అంశం ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి విశాల చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సంప్రదాయ నిర్మాణమే అష్టభీష్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, అడుగుతాడు ఎగ్జామ్ లో. విశాల చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సంప్రదాయ నిర్మాణంలో ఉన్నటువంటిదే అష్టభీష్ట్. ఈ అష్టభీష్ట్ అనేది 8 స్వర్గాలు అంటే 8 స్వర్గాలు అంటే ఏంటి సార్ అంటే మధ్య భాగంలో ఒక పెద్ద గది ఉంటుంది, చుట్టూ 8 గదులు ఉంటాయి. మధ్య భాగంలో పెద్ద గది, చుట్టూ 8 గదులు ఉంటాయి. దాన్ని అష్టభీష్ట్ అంటాము. మరి ఇక్కడ ఈ కట్టడం ఎలా ఉంది సార్ అంటే ఈ కట్టడాన్ని ఎర్రరాతితో నిర్మించారు. అంచులలో పాలరాతితో నిర్మించారు. అంచు భాగంలోని పాలరాతితో నిర్మించారు. నెక్స్ట్ షాజహాన్ కాలంలో దివానీ కాస్ అంటారు దివానీ ఖాన్ అనేటువంటి నిర్మాణం చేపట్టాడు. రాజసింహాసనం కోసం ఉన్నటువంటి రాజసింహాసనం కింద ఉన్నటువంటి స్తంభాన్ని పవిత్రమైనటువంటి కిబ్లా, చాలా ఇంపార్టెంట్. ఏమంటాడంటే రాజసింహాసనం కింద ఉన్నటువంటి స్తంభాన్ని పవిత్రమైన కిబ్లాగా పిలుస్తాము. కిబ్లాగా పిలుస్తాము రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని. నెక్స్ట్ మన ఢిల్లీలో ఎర్రకోట షాజహాన్ నిర్మించను. ఆగ్రాలో తాజ్మహల్ షాజహాన్ నిర్మించను. సో ఈ తాజ్మహల్ నిర్మించడానికి సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది. 22 సంవత్సరాలు పట్టింది. మరి ఇక్కడ జోధాబాయి రాజమందిరం అనేది ఫతేపూర్ సిక్రీ పైకప్పు స్తంభాలతో ఉంటుంది. ఎలా ఉంటుందంటే జోధాబాయి యొక్క రాజమందిరం అనేది ఫతేపూర్ సిక్రీ పైకప్పు ఎక్కడ ఉంటుంది స్తంభాలతో ఉంటుంది. బట్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే ఈ యొక్క నిర్మాణం అనేది ఎవరి సంస్కృతి అనిపిస్తుంది అంటే గుజరాత్ నిర్మాణ సంస్కృతి అనిపిస్తుంది. జోధాబాయి రాజ మందిరం అనేది ఫతేపూర్ సిక్రీ యొక్క పైకప్పు స్తంభాలతో ఉన్నది. ఈ నిర్మాణం అనేది ఏ సంస్కృతి ఉన్నదంటే గుజరాత్ నిర్మాణం యొక్క సంస్కృతితో తెలియజేస్తుంది. మరి గోల్కొండ పాలకులు కుతుబ్ షాహీలు కూడా ఎవరి నిర్మాణాలు పోలి ఉన్నాయి అంటాడు. గోల్కొండ పాలకులు అనేటువంటి కుతుబ్ షాహీల యొక్క నిర్మాణాలన్నీ కూడా మొఘలాయల యొక్క నిర్మాణాలు, మొఘలాయల యొక్క విధానాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ మాదిరిగా ఇక్కడ నిర్మాణం చేశారు. అంటే గోల్కొండ కోట కానీ, హుస్సేన్ సాగర్ కానీ, ఫౌంటైన్లు కానీ, చార్మినార్ కానీ, మక్కా మసీద్ కానీ, ఇవన్నీ కూడా నిర్మాణాన్ని కూడా ఈ కుతుబ్ షాహీల యొక్క నిర్మాణాన్ని కూడా మొఘలాయల యొక్క నిర్మాణం పోలి ఉన్నవి. ఓకేనా? మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ఈ మహానవమి దిబ్బ చాలా ఇంపార్టెంట్. మహానవమి దిబ్బ ఎంత విస్తీర్ణంలో ఉన్నది? 11,000 అడుగుల విస్తీర్ణంలో ఉన్నది. దీని ఎత్తు ఎంత? 55 అడుగుల ఎత్తు.
సో ఎన్ని అంతస్తుల కంటే ఎక్కువ పొడవైనది? 5 అంతస్తుల కంటే. నెక్స్ట్, సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసింది ఎవరు? గజనీ మహమ్మదు. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, సో మరొక అంశం ఇంపార్టెంట్ అండి ఇందులో. రైట్. 9వ శతాబ్దంలో పాండ్య రాజు అనేటువంటి శ్రీవల్లభుడు ఏ రాజు మీద దండెత్తిండు? సేనావన్ను. ఎవడు? సేనావన్ను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ అంటే, జామా మసీద్ అనేది షాజహానాబాద్ లో ఎక్కడ ఉంది సార్ అంటే షాజహానాబాద్ లో ఉంది. ఎవరు నిర్మించారంటే షాజహాన్ నిర్మించండు. వాటర్ గేట్ ఎక్కడ ఉంది సార్ అంటే ఆగ్రాలో ఉంది. ఓకేనా? తర్వాత ఇంకా ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, ఇది ఇంపార్టెంట్, కందర్య మహాదేవ శివాలయాన్ని ఏ సంవత్సరం నిర్మించాడు? 999 సంవత్సరంలో. ఏ రాజు? చందేల రాజు అనేటువంటి దంగదేవి నిర్మించాడు. ఓకేనా? నెక్స్ట్, రాబిట్ లేదా కారు బెల్డ్ అంటే ఏంటనేది మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కుతుబ్ ఎవరు నిర్మించారంటే కుతుబుద్దీన్ ఐబక్. అంటే మొదటి అంతస్తు, మొత్తం అంతస్తులు మిగిలిన అంతస్తులు అన్ని కూడా ఇల్తుత్మిష్ నిర్మిస్తాడు. సో దీంతో మనకు 7th క్లాస్ అనేటువంటి టోటల్ లెసన్స్ అనేవి కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ టు ఆల్. సో మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్.